అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ ద్వారా చేసినటువంటి విచారణలన్నీ కూడా నాణ్యత లోపం ద్వారానే ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పడం ద్వారానే కమిషన్ ఏర్పాటు చేసి దానిపైన విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ దీనికి ఏదో ఈ ప్రపంచంలోనూ ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టును మేము మాత్రమే కట్టామని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి కూలిపోవడానికి కారణం ఎంత తెలివితక్కువ మాటలు మాట్లాడుతున్నారంటే కేటీఆర్ అంటోడు కాంగ్రెస్ వాళ్ళేమే బాంబులు పెట్టి కూల్చేస్తున్నామంటే వానికి తెలుగుందో లేదో నాకైతే అర్థం కావాలి. అంటే 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తి తప్పుడు మాటలతో గ్లోబల్ ప్రచారం చేయాలని ఒక ప్రయత్నం చేసిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తున్నదని చెప్తున్నటువంటి విషయాలపైన ఒక్కసారి ఆలోచించమని చెప్తున్న టీఆర్ఎస్ శ్రేణులను మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులని మేము మీలాగే కక్ష సాధింపు చేస్తే మీరు చేసిన పనులు అవినీతి పనులు ఒక్కటి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను అవినీతిమయం చేసిండు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు గమనించింది. ఒక్కటి కాదు, 2 కాదు, భూమాఫియా, లిక్కర్ స్కామ్, అదేవిధంగా శాండ్, హరితహారంలో కొన్ని వేల కోట్ల రూపాయల దోచుక తిన్నటువంటి పరిస్థితులు నిజానికి వీటన్నిటిపై విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంతమంది అవుతున్నారో వారందరూ కూడా ఈ జీవితకాలం జైల్లో గడపడం తప్ప వేరే ఏముండదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. ఇకపోతే ఒక బాధ్యతమైన ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన ఒక్క మాట కూడా ఈరోజు ప్రెస్టేషన్లో కేటీఆర్ అనేవాడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వాస్తవానికి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను మేము మాట్లాడగలం కేటీఆర్. ఈ భూమికి 2 జానాలు కూడా లేనటువంటి నువ్వు, అంటే నువ్వు మాట్లాడే భాషలో చెప్పాలంటే ఈ భూమికి 2 జానాలు 3 జానాలు లేనటువంటి నువ్వు ఎగిరెగిరి మాట్లాడుతుంటే, అవినీతి పరుడమైన నువ్వే మాట్లాడుతుంటే వాటిని వెలికి తీసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా మాకెంత గుండె ధైర్యం ఉండాలా, నేను ఏ విధంగా చెడుగుడాలో తెలియడం కాదు. కానీ బాధ్యతమైన పదవిలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలను ప్రజలకు చెప్పాలనుకోవడం ద్వారా ఇంకా నువ్వు ఎగిరెగిరి పడుతూ విచ్చలవిడిగా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఒక పిచ్చి కుక్క కంటే నువ్వు మాట్లాడుతున్నావు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన. నీకు